దేవుని ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు ఒక అద్భుతమైన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు చాలామంది కూడా ఈ దినాన్ని చూడలేక గతించిపోయి ఉన్నారు. దేవాది దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఈరోజు ఆయన ఇచ్చి ఉన్నారు. ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన వాగ్దానమును పొందుకోవడానికి, సజీవులుగా ఆయనను స్తుతించడానికి దేవాది దేవుడు మరి ఒక తరుణాన్ని మనకిచ్చి ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి సమయంలో, దేవుడు ఇచ్చినటువంటి అవకాశంలో ప్రభువును మనం స్తుతించినప్పుడు, ప్రభు పాదాలు మనం పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించి గొప్ప దేవుడిగా ఉంటాడు. ఏదైనా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడండి, మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 91వ సంకీర్తన 15వ చరణమును చదువుకుందాం. నా కుమారు పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తూ ఉన్నారు. ఇక్కడ 3 రకములైన ఆశీర్వాదములను మనం చూస్తున్నాం. ఒకటి, దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. 2, ఆయన మనకు తోడుగా ఉంటాడు. 3, మనలను ఆశీర్వదించే దేవుడుగా, మనలను గొప్ప చేసే దేవుడుగా, హెచ్చించే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానం అండి. ఈరోజు నీవు మొదలుపెట్టినప్పుడు, ఈరోజు ప్రార్థన చేసినప్పుడు, ప్రభు సన్నిధానములో కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆలకిస్తాడంట. ఈరోజు మనుషులు మన బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈరోజు మన యొక్క మొరను వారు వినలేకపోవచ్చు, వారికి సమయం లేకపోవచ్చు. కానీ మన దేవుడు మన కోసం తన సమయాన్ని కేటాయించి మన ప్రార్థనను ఆలకించే దేవుడు. అంత మాత్రమే కాదు, మనకు ఉత్తరమిచ్చే దేవుడు, మనకు జవాబునిచ్చే గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు. కాబట్టి ఒక గొప్ప విశ్వాసముతో, ఒక గొప్ప దృఢ నమ్మకముతో ప్రభు దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా మనలను త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన మనలను ప్రేమించే దేవుడు, ఆయన సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ధైర్యముగా ప్రభు దగ్గరకు మీరు వెళ్ళవచ్చు. ప్రభు దగ్గరకు వెళ్ళి మీ కష్టాన్ని, మీ సమస్యను చెప్పుకున్నప్పుడు ఆయన మీకు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, మీకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే ప్రతి విషయాలలో మనము విజయాన్ని మనం పొందుకుంటాం. దేవుడు మనలను నడిపిస్తాడు. భయమే అవసరం లేదండి, దిగులు అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటే మనం ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలో సమస్తాన్ని కూడా బోధించి నడిపించి సహాయం చేసే గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు, మనలను ఆశీర్వదించే దేవుడు, హెచ్చించే దేవుడు, గొప్ప చేసే దేవుడుగా నుంచి ఉన్నాడు. నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, పైవాడుగా ఉంటావు కానీ క్రిందివాడుగా ఉండవని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డలారా, ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు అండి. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అంటే, ఆ మొదటి చరణంలో మనం గమనిస్తాము, మహోన్నతుని చాటున నివసించువాడే. ఎవరైతే దేవుని చాటున, దేవునికి దగ్గరగా ఉంటారో, దేవుని మీద ఆధారపడతారో, దేవుని యొక్క నీడలో బ్రతుకుతారో వారికి ఈ దీవెనలన్నీ కూడా దొరుకుతాయి. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారండి? ఎంతమంది మోకరించి కన్నీరు కార్చారు? ప్రభు దగ్గర మీ సమస్యలు చెప్పుకున్నారు. ఉదయం లేవగానే ప్రార్థన చేయండి. ఉదయం లేవగానే వాక్యం చదువుకోండి. ఉదయం లేవగానే దేవునితో సహవాసం చేయండి. మీరు చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మిమ్మలను, మనలందరినీ కూడా ఆశీర్వదించే గొప్ప దేవుడిగా ఉంటాడు. యెహోషువ జీవితంలో మనం గమనిస్తే, యెహోషువ దేవునికి దగ్గరగా ఉన్నారు, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాడు. దేవుడు యెహోషువను ఆశీర్వదించాడు, గొప్ప చేశాడు. అందరూ కూడా తన మాట వినేటట్లుగా, ఒక నాయకునిగా
మోషే తర్వాత యెహోషువను దేవుడు చేశాడండి. గల కారణం మహోన్నతుని చోటున యెహోషువ నివసించాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈరోజు మనము కూడా అలా జీవించగలిగితే ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు, తోడుగా ఉంటాడు, మనలను హెచ్చిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీ కొందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు ప్రభా. ఈరోజు మా ప్రార్థన ఆలకిస్తానని, మాకు సహాయం చేస్తానని, తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు నాయన. ఎవరైతే ఈ వీడియో చూస్తూ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని, సమాధానం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.